శ్రీమాత్రే నమః. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఉన్న వింధ్యవాసిని అమ్మవారి ఆలయం ప్రసిద్ధ శక్తిపీఠం. వింధ్య పర్వతాలపై కొలువైన ఈ దేవి మహిషాసురుడిని సంహరించి లోకాలను రక్షించినట్టు పురాణాలు చెబుతున్నాయి. గంగా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం మహిమాన్వితమైనది. ఈ వింధ్యాచల అమ్మవారు 3 శక్తి స్వరూపినిగా మనకు దర్శనమిస్తారు. 1 వింధ్యవాసిని, 2 కాళికో అమ్మవారు, 3 అష్టభుజి అమ్మవారుగా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. అంతేకాదు యంత్ర మంత్ర తంత్ర రూపాలలో మనకు ఫలితాలను అందిస్తారు. ఈ 3 అమ్మవార్లను దర్శనం చేసుకున్నప్పుడే ఈ వింధ్యవాసిని అమ్మవారి పూర్తి యాత్ర ఫలితం మనకు అందుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ 3 టెంపుల్స్ ని వివరిస్తూ ఇందులోని స్థల పురాణం ఏంటి, అమ్మవారి యొక్క మహిమలేంటి, ఎలా చేరుకోవచ్చు ఇక్కడ టెంపుల్స్ ని అనే విషయాలను, టెంపుల్ టైమింగ్స్ అండ్ రోప్వే వివరాలను కూడా మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తానండి. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. కాశీ నుంచి 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్. ఇందుకోసం మరి మీరు బస్సులో రావచ్చు, అలాగే ట్రైన్ లో రావచ్చు, ఓన్ వెహికల్ లో కూడా రావచ్చు. మేమైతే ఇందులో బస్సులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉంటాయి కాశీ నుంచి. మేమైతే ఆర్టీసీ బస్సులోనే వచ్చాం అనమాట. ఆ బస్సుకు వచ్చేసి టికెట్ 98 రూపీస్ తీసుకున్నారు. ఇదిగోండి మీరు బస్సు చూస్తున్నారు కదా, ఈ బస్సు దిగంగానే ఆటో వాళ్ళు రెడీగానే ఉంటారు ఇక్కడ రమ్మని. ఈచ్ మెంబర్ కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. టెంపుల్ దగ్గరలోనే ఉన్నట్టుంది, తెలియదు. అయితే 10 రూపాయలు అంటున్నారు కదా అని అందరం అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాము. ఇది మొదటిది వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది, క్లోజ్ చేసి ఉంది. ఇంకా కొంచెం దూరంలో ఉన్నటువంటి కాళికో అమ్మవారి టెంపుల్, అలాగే అష్టభుజి అమ్మవారి టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకునేసరికి టెంపుల్ ఓపెన్ చేస్తారన్నారు. సో అందుకోసమనే మేము ఆటో మాట్లాడుకున్నాము. 80 రూపీస్ అన్నారు, 60 రూపీస్ లో తీసుకెళ్తున్నారు. 3 టెంపుల్స్ చేసి అలాగే ఇక్కడ నుంచి బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారన్నారంటే అందుకోసం అనేసి తెలియని ప్లేస్ కదా, ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇక్కడికి రాగానే వాటర్ ఇలా ఇచ్చేసి చేయి కడుక్కుంటారంట, శుద్ధి చేసుకొని తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ ఎవరైనా. ఇలా నీళ్ళని పట్టుకొని చాలా మంది ఎదురొస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ చేతులు కడుక్కోగానే మన చేతిలో ఈ బుట్టను పెడతారు. ఒక్కొక్క బుట్టకు వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఇందులో కొబ్బరికాయ, అమ్మవారికి ఒక ఓణి, అలాగే నిమ్మకాయలు అవన్నీ ఉంటాయన్నమాట. దీపం, పసుపు, కుంకుమ అంతా సెట్ 100 రూపాయలు అనమాట. సెట్ అంటే కొబ్బరికాయ లేకుండా ఇస్తారు, అదేమో 50 రూపాయలు. మీకు ఇష్టమైనది ఏదైనా తీసుకోవచ్చు, కానీ కొబ్బరికాయ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనకు ఇక్కడ వింధ్యవాసిని అమ్మవారు కాళికో అమ్మవారుగా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇదిగోండి ఆలయ శిఖరం చూడండి, ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాము. ఇక్కడ అంతా షాపింగ్ ఉందండి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొబ్బరికాయలు, దీపాలు అనేసి, నిమ్మకాయలు అనేసి మీకు ఏది కావాలంటే అదే తీసుకోండి. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరికాయ, అలాగే అమ్మవారికి ఇదిగోండి ఇలా రెడ్ కలర్ ఉంది కదా చున్నీ, ఈ కొబ్బరికాయ మాత్రం అవసరం ఉంటుంది. ఇవి మాత్రం తీసుకెళ్ళండి. ఇంకా దీపం, అలాగే నిమ్మకాయ కావాలండి. ఇక్కడ హారతి 3 సార్లు ఉంటుంది. పొద్దున్నే 4 నుంచి 5:30 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. సాయంత్రం హారతి 8 నుంచి 9 వరకు. 10 o'clock నుంచి రాత్రి క్లోజ్ చేస్తారనమాట గుడి. మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి, అందుకనే టెంపుల్ క్లోజ్ చేసింది. ఓపెన్ చేయడానికి ఇంకా కొంచెం టైమే ఉంది. కానీ పక్కనే కాళీ అమ్మ టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉంది. అక్కడ పూజలు చేస్తున్నారు, అది ఓపెన్ చేసే ఉంటుంది. ఇక ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రిని అంతా ఇక్కడ ఇచ్చి పూజ చేయించుకుంటున్నాం. ఈ విధంగా మనం అక్కడ బుట్టలో తీసుకొచ్చినటువంటి నిమ్మకాయలను తీసేసి ఇలా తిప్పేసేసి ఇస్తారు. మా ఇంట్లో ఉన్నటువంటి, ఒంట్లో ఉన్నటువంటి, మా కుటుంబంలో ఉన్నటువంటి రోగాలు, మన పిల్లలకు ఉన్నటువంటి బాధలను అన్నింటినీ, గ్రహ బాధలన్నింటినీ నీకు ఆ పాదాల కింద తొక్కే తల్లి అనేసి చెప్పేసి దీపాన్ని ముట్టించేసి ఆ దీపాన్ని చూపించమంటారు. ఆ తెచ్చుకున్నటువంటి నిమ్మకాయను అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేసి చేస్తారు. కాళీమాతను చూడండి. జై కాళీమాత, జై కాళీమాత. आशीर्वाद ले जा रहा हूँ वैभव लक्ष्मी से भंडार भरो। शुभ नाम चक्रपाणी के सकल परिवार को कामना पूर्ण करना रानी 100 అలా తిప్పేసేసి ఆ నిమ్మకాయను ఆ అమ్మవారి ఓని ఉంటుంది కదా అందులో కట్టేసి ఇస్తారు. అలాగే సుందూరాన్ని కూడా ఇస్తారు. అవి మనం ఎవరికి ఇవ్వకుండా మనమే పెట్టుకోవాలి, బీరువాలో పెట్టుకోవాలి. మనకు డబ్బులు సంపద అనేది కలిగిస్తుంది అనేసి చెప్తున్నారు.
మనం తీసుకొచ్చినటువంటి ఈ బుట్టలో ఉన్న పూజా సామాగ్రి అంతా ఇక్కడ ఈ కాళీమాతకి ఇక్కడ చూపించేసి ఇక్కడ నుంచి తీసుకొని ఈ పక్కకు వచ్చి మనం ఈ పూజా సామాగ్రిని అయితే ఇక్కడ పెట్టేసి అందులో నుంచి కొబ్బరికాయ తీసుకొని ఇలా తిప్పుతాడనమాట. ఇలా తిప్పేసేసి మన కోరిక ఫలించాలని, మనకు ఉన్నటువంటి దోషాలన్నీ నివృత్తి కావాలనేసి ఇక్కడ ఇచ్చేస్తాడు. మనం మనసులోని కోరిక తీర్చుకొని అందులో వేసేసి అక్కడ ఉన్నటువంటి విభూతిని తీసుకొని మన గొంతుకి పెట్టుకొని వచ్చినట్లయితే అమ్మవారి కటాక్షాలతో మనకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. టెంపుల్ ఓపెన్ చేశారండి. కాళీకో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. పదండి లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ లోకి రాగానే మనకు కాళీమాత అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారే కాళీకోయి మాత అని అనుకుంటారు, కానీ కాదండి. అలా అనుకోనే మేము ఇక్కడ వడబియ్యం సమర్పించడం జరిగింది. ఇది ఉపాలయం మాత్రమే. ఒరిజినల్ కాళీకోయి మాత ఈ వీడియోలోని చూదురు గాని. అమ్మవారి టెంపుల్ పక్కనే ఉపాలయాలుగా హనుమన్ల వారి టెంపుల్, భోలేనాథ్ స్వామి వారి టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారే కాళీకోయి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు నోరు తెరుచుకొని ఉంటుంది పెద్దగా, అది అందరం చూడొచ్చు. అయితే మేము అలా తొంగి చూస్తుంటే అలా చూడకూడదు, అమ్మవారు ఉగ్రంగా ఉంటారు, రక్తం తాగి ఉంటుంది, అలా చూడొద్దు అని అన్నారు. జ్వాలాముఖి అమ్మవారు లక్ష్మీ స్వరూపం చూడండి, దర్శనం చేసుకోండి. మనం వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మానసాదేవి అమ్మవారు ఉంటారు చూడండి, దర్శనం చేసుకోండి. ఇలా టెంపుల్ నుంచి మనము ఎగ్జిట్ అవుతుంటే ఇక్కడ మనకు బావి ఉంటుందండి. ఇక్కడ ఈ కుండ నుంచి వాటర్ అనేది ఇస్తుంటారు, తాగమని ఇస్తుంటారు. హెల్త్ కి మంచిది, చాలా ఆరోగ్యానికి అని చెప్తారు. చూడండి తాగుతున్నారు అందరూ. బావిలో నుంచి అమ్మవారి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి వాటర్ అంట తీయగా ఉంటాయి అంటున్నారు, ఆరోగ్యానికి చాలా మంచిదంట. అందుకని ఇక్కడ ఇలా ఇస్తూ ఉంటారు. ఈ టెంపుల్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. నిజంగా ఇది వాటర్, మినరల్ వాటర్ లాగే ఉన్నాయండి, చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇదేనండి బావి. ఈ బావిలో నుంచే ప్రతి ఒక్కరికి ఈ నీటిని అయితే అందిస్తారు. ఇదే ఆలయ శిఖరం, దర్శించుకోండి. ఇక ఇక్కడ నుండి అష్టభుజి అమ్మవారి టెంపుల్ కు వెళ్ళాలంటే రోప్ వే ద్వారా వెళ్ళాలి. వెళ్దాం పదండి. వింధ్యవాసిని కాళీకోహ టెంపుల్లో ఇక్కడ రోప్ వేకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి అలాగే సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఇక్కడ టికెట్ కి రావడానికి వెళ్ళడానికి కలిపి పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, అదే చిన్న వాళ్ళకైతే 30 రూపాయలు వెళ్ళి రావడానికి. ఒకేసారి అయితే మాత్రం 20 రూపీస్. మనం ఒకసారి వెళ్ళడానికి అనుకుంటే మాత్రం 30 రూపాయలు తీసుకోవచ్చు. రోప్ వే స్టార్ట్ అయిపోతుంది. ఈ రోప్ వే టికెట్ అయితే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మెయింటైన్ చేయాలండి. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చెక్ చేస్తారు, అది మిస్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ రోప్ వే అనేది 5 minutes లో రీచ్ అవుతామండి మనము. ఫైవ్ మినిట్సే కానీ చాలా బ్యూటిఫుల్ మెమొరీ అండి. చాలా బాగుంటుంది, గ్రీనరీగా కనిపిస్తుంది అంతా కూడా వ్యూ మనకి. అలా మనము పైకి రాగానే ఇక్కడ పైన కూడా ఒక టెంపుల్స్ ఉంటాయండి. హనుమన్ల వారి, కాళీమాత అమ్మవారి టెంపుల్స్ ఎక్కడైనా ఉంటాయి, కానీ కాళీ అవతారాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నటువంటి మెట్లు రోప్ వే ద్వారా కాకుండా నడిచి ఎక్కి రావడానికి కోసమని ఉంటాయండి. ఇవి 155 నుంచి దగ్గర 170 వరకు ఉంటాయన్నమాట. ఎక్కడం చాలా కష్టం, అందుకోసం అనేసి రోప్ వే ఉంది. అలాగే దిగి వెళ్ళడానికి కూడా ఇవే మెట్ల మార్గం అన్నమాట. మనకు వ్యూ అంతా చూసుకుంటూ వెళ్ళాలి, ఓపిక ఉంది అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. ఇలా మనకు రోప్ వే నుంచి రాగానే ఇదిగోండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కాళీమాత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. దర్శనం చేసుకొని ఇక అష్టభుజి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. రోప్ వే ద్వారా పైకి వచ్చిన తర్వాత మనము ఇక్కడ మళ్ళీ ఆటోలు ఉంటాయండి. 15 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అష్టభుజి మాత టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకోండి. అలాగే కాళీమాత హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. వెంటనే ఇక్కడ దర్శనం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకు మెట్ల ద్వారా ఉంది, లేదంటే మళ్ళీ వచ్చిన ద్వారా రోప్ వే ద్వారా వచ్చిన వాళ్ళు రోప్ వే ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా వెళ్ళాలని ఇలా ప్రతి ఒక్కరు నీళ్ళని ఇస్తూ ఉంటారు. శుభ్రంగా వెళ్ళాలి మనము. ఇక్కడ కూడా సేమ్ కింద ఎలాగానో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. షాపింగ్ కానీ, పూజ సామాన్ సెట్ కానీ అలాగే ఉంటుంది. అష్టభుజి టెంపుల్కి మనం వెళ్తున్నాము. ఇక్కడే రామ్ తపో భూమి కూడా ఉంది, పక్కనే స్టార్టింగ్ లోనే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ వెళ్ళాలంటే ఇట్లా మెట్లు దిక్కుంటూ వెళ్ళిపోవాలండి. చాలా ఉన్నాయండి మెట్లు, డౌన్ లోకి వెళ్ళిపోవాలి. నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నారు, రోప్ వే ద్వారా వచ్చిన వాళ్ళేమో ఈ పక్క నుంచి. ఇప్పుడు ఇదంతా మనం వచ్చాం కదా, అలా ఉంది టెంపుల్ వ్యూ. చూడండి, ఎన్నో లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్తాం, 100 రూపాయలు ఇస్తే అని అంటారండి. మీకు ఇష్టమైతే అలా వెళ్ళొచ్చు, టైం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు. లేదంటే ఇదిగోండి చూడండి ఎంత క్యూ ఉందో, ఈ క్యూ ద్వారా వెళ్ళాలి.
ఇక్కడ ఎవరికైనా కోరికలు నెరవేరాలంటే ఇలా కడతారు, అమ్మవారిని మొక్కుకొని. చూడండి కడుతున్నారు. ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి చూడండి, రెడ్ గా ఉన్నటువంటివన్నీ కూడా అదే. ఇక్కడ బజాయిస్తా ఉంటారు, ఇది కూడా ఒక రకమైన సేవని. ఇక ఇప్పుడు మనము అష్టభుజి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మందార పూల మాల అయితే భలే ఫ్రెష్ గా ఉందండి, చాలా తక్కువ రేటు, 10 రూపాయలు జస్ట్. ఇలా లోపలికి వస్తుంటే శివుడు, హనుమాన్ల వారు, కాళీమాత ఉంటారు. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళే దారి చాలా చిన్నగా ఉంటుంది, గుహలోకి వెళ్ళాలి, దూరి వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నదే అష్టభుజి అమ్మవారు, దర్శనం చేసుకోండి. చాలా చిన్నగా ఉంటుంది, గుహ లోపల ఉంటుందన్నమాట. అమ్మవారి ప్రసాదంగా బ్యాంగిల్స్ మందార మాల అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, మన బొట్టు పెట్టారు. ఇక్కడ కుంభం ఉంటుందండి. అలాగే ఇక్కడ చూడండి అమ్మవారి వాహనం సింహవాహనం. ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంటుందట, కాళీమాత. ఇది భద్రకాళి అమ్మవారు అంట అండి, మహాకాళి కాదు. మహాకాళి అయితే నాలుక తెరుచుకొని ఉంటుంది కదా, భద్రకాళి అమ్మవారు కాబట్టి ఇలా ఉంది చూడండి. దర్శనం చేసుకోండి. చిన్న గుహలాగా ఉంటుంది, అంతా చిన్నగా రావడానికి కూడా చాలా కంజెస్టెడ్ గానే ఉంటుంది. ఇలా భద్రకాళి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని వస్తుంటే శివాలయం, అలాగే కాలభైరవుని టెంపుల్ కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా అష్టభుజి అమ్మవారి యొక్క టెంపుల్ వ్యూ అండి, చూడండి. ఇక ఇప్పుడు మనం మళ్ళీ రోప్వే ద్వారా కిందికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి కాళికో అమ్మవారి టెంపుల్ యొక్క ఆలయ శిఖరం, చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం చూస్తుంది కింద భాగము, ఇది కాళికో అమ్మవారి టెంపుల్. ఇందాక మనం పైకి వెళ్ళాం కదా అష్టభుజి అమ్మవారి, అది 3వది అనమాట. యాక్చువల్లీ 1వది వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్, అది టెంపుల్ క్లోజ్ చేస్తుందని ఇప్పుడు వచ్చాం కదా. ఇక మనం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాము. ఇక రిటర్న్లో అయితే మనం ఇలా రోప్వే ద్వారా కిందికైతే వస్తున్నామండి. ఇక ఇక్కడ నుంచి మనము వింధ్యాచలవాసిని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మొదటిది అనమాట. యాక్చువల్లీ అదే ముందు దర్శనం చేసుకోవాల్సింది, క్లోజ్ చేసి ఉందని లాస్ట్లో చూస్తున్నాము. ఇదంతా కూడా మనం వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. ఇదిగోండి వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. గేట్ నెంబర్ 1 అండి. ఇలా వెళ్తే మళ్ళీ ఇందులో నుంచే రావాల్సి ఉంటుంది. చుట్టూ 4 గేట్లు ఉంటాయంట. కన్ఫ్యూజ్ కాకుండా ఎలాగైతే వెళ్తారో, ఒకవేళ గ్రూప్ లాగా వస్తే ఆ గ్రూప్ లాగే మనం రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్. 3 టెంపుల్లలో ఇక్కడ 1వది అనమాట. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఈ స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ద్వాపర యుగానికి వెళ్లాల్సి ఉంటుంది. ద్వాపర యుగంలో ఉన్నటువంటి కృష్ణుడికి అలాగే ఈ వింధ్యవాసిని అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంది. అది ఎలా అన్నట్లయితే భాగవత పురాణం ప్రకారం కంసుడికి తన చెల్లెలైనటువంటి దేవకి వసుదేవులకు పుట్టినటువంటి 8వ సంతానం వల్ల మరణగండం ఉందని తెలుసుకొని వారిరువురిని వారి కారాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన 7 మంది పిల్లలను కూడా చంపుతూ వస్తాడు. ఇక 8వ సంతానంగా మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డను తీసుకుపోమ్మని ఆకాశవాణి ద్వారా విన్నటువంటి వసుదేవుడు నందగ్రామంలో ఉన్నటువంటి యశోద నందునుల ఇంటికి తీసుకెళ్లి అక్కడికి చేరుస్తాడు. ఆ మగబిడ్డనే శ్రీకృష్ణుడు. నందునికి యశోదకు పుట్టినటువంటి ఆడ శిశువును వసుదేవుడు కారాగారానికి తీసుకొచ్చి దేవకి చెంతకు చేరుస్తాడు. 8వ సంతానం పుట్టిందన్న విషయం తెలుసుకున్నటువంటి కంసుడు ఆ శిశువును వధించడానికని వస్తాడు. యోగమాయగా పుట్టినటువంటి ఆ ఆడ శిశువుని చంపడానికని ఆకాశంలోకి ఎగరేస్తాడు. అంతే, ఆ ఆకాశంలో నుంచి ఓ కంస, నీ మృత్యువైనటువంటి నీ చెల్లెలి 8వ సంతానం గోకులంలో సజీవంగానే ఉంది, నీ మృత్యువు తప్పదు అనేసి హెచ్చరించి యోగమాయ ద్వారా అక్కడ అంతర్ధానమవుతుంది అమ్మవారు. ఆ అమ్మవారే వింధ్యాచలవాసిని అమ్మవారు, శ్రీకృష్ణుల వారికి సోదరి అవుతుంది. ఆమె సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అంశ. ఈ వింధ్యాచలంలో కొలువైనటువంటి వింధ్యాచలవాసిని అమ్మవారిని, కాళికో అమ్మవారిని, అలాగే అష్టభుజి అమ్మవారిని, ఈ 3 అమ్మవార్లను దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వింధ్యాచల యాత్ర అనేది సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట. ఇదండి ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఇక ఆలయంలోకి వెళ్దాం. ఇదంతా కూడా
టెంపుల్ యొక్క వ్యూ అండి. చూడండి, టెంపుల్ పరిసరాలలో ఇలా షాపింగ్స్ అయితే అన్నీ ఉంటాయి. పూజా సామాగ్రి కూడా అంతా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి మందార మాలను సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. మధ్య మధ్యలో హారతులు ఇస్తారు. లంచ్ టైంలో అయితే 1:30 గంట వరకు, అంటే 12 నుంచి 1:30 వరకు క్లోజ్ చేస్తారు. అమ్మవారి యొక్క ప్రాంగణం చిన్న సందులాగే ఉంటాయండి. వెళ్ళడానికి కొంచెం వంగి వెళ్ళాల్సి ఉంటుంది, లోపలికి తలకు తగులుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క గుమ్మానికి అయితే దండం పెట్టుకొని లోపలికి వెళ్తారు. ఈ 3 టెంపుల్స్లలో కూడా లోపలికి వెళ్ళగానే మనకు ఒక క్యూ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మవారిని ఒక గ్రిల్స్ లోపల ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రం దగ్గరికి వెళ్ళి మరి ఫోటోలను సెల్ఫీలను తీసుకొని ఇస్తున్నారు. దూరం నుంచి చూసే వాళ్ళను ఆగనీయకుండా బయటికి గెంటేస్తున్నారండి. అదే బాధగా అనిపించింది. ఎంతో దూరం నుండి వస్తాం కదా, అయినా కానీ మాకైతే అమ్మవారు దర్శనం చాలా బాగా ఇచ్చారు. చూడండి, మీ అందరి కోసం అనేసి అమ్మవారిని, వింధ్యాచల అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇది వింధ్యాచల అమ్మవారి యొక్క పూర్తి వివరాలతో ఉన్న వీడియో అండి. చూసారు కదండి, వింధ్యవాసిని అమ్మవారి యొక్క టెంపుల్స్ని, యంత్ర మంత్ర తంత్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని, వింధ్యవాసిని అమ్మవారు, అలాగే కాళికో అమ్మవారు, అష్టభుజి అమ్మవారు టెంపుల్స్ అన్నింటిని చూసారు కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఈ టెంపుల్ విశేషతను ఇంట్రెస్ట్గా చూపించిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాదీ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.